ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 39 లక్షల రూపాయల విలువైన 394 గ్రాముల బంగారం, 326 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నల్లగొండ, గుంటూరు జిల్లాలకు చెందిన శివశంకర్, పవన్ కుమార్లుగా పోలీసులు గుర్తించారు. ఎవరూ లేని ఇండ్లను దొంగలు గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్నారని ఏఎస్పీ యుగేందర్ బాబు అన్నారు. శివశంకరు తర్వాత కొండ పవన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను నందికొట్కు టౌన్ లోని శుంకులమ్మ గుడి దగ్గర నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళది ఇంట్రాగేషన్ దాంట్లో ఏం బయటపడినాయంటే సుమారుగా నంద్యాల జిల్లాలో 6 కేసులు, నందికొట్కూరులో 2 కేసులు, నంద్యాల తాలూకాలో 2 కేసులు, వెలుగోడులో 1 కేసు, నంద్యాల 3 టౌన్ లో జరిగిన థెఫ్ట్ కేసులో 1. సో టోటల్ 6 కేసెస్. మరి ఇవే కాకుండా విజయనగరము తర్వాత ప్రకాశం జిల్లాలలో కూడా ఒక 2 కేసెస్, మొత్తం టోటల్ 8 కేసెస్ లో వీళ్ళని ముద్దాలుగా భావించి అరెస్ట్ చేయడం జరిగింది. మన జిల్లాలో టోటల్ బంగారు వచ్చి 388 గ్రామ్స్,